మీరొక్కరే పరిశుద్ధులు, మీరొక్కరే మహోన్నతులు, పితయైన దేవుని ఆత్మతో నుండువారా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మిమ్మునారాధించి మీకు స్తోత్రములర్పించెదం. మిమ్మునారాధించి మీకు స్తోత్రములర్పించెదం. మహోన్నతమునా దేవునికి మహిమా, భూలోకవాసులకు సమాధానము, సమాధానము. ప్రార్థించుదము. ఈ యొక్క పరిశుద్ధ పూజా బలిలో ప్రత్యేక విధంగా మనము ప్రార్థన చేసుకుందాం. ఆ క్రీస్తు యొక్క సాక్షాత్కార అనుభూతిని మనకు కూడా దయచేసి మన హృదయాలను తన వెలుగుతో నింపి ఎల్లప్పుడూ కూడా మనను కాచి కాపాడాలని, తన వెలుగును పొందిన మనము ఆ వెలుగును ఇతరులు పంచడం కావలసిన శక్తిని ప్రసాదించమని మన యొక్క హృదయాలను ఆ దేవునికి సమర్పిస్తూ ప్రార్థించుకుందాం. ఓ సర్వేశ్వర, నీవు ఈ దినము సకల జాతి జనులకు ఒక నక్షత్రము ద్వారా నీ ఏకైక కుమారుని వెల్లడి చేసితివి. ప్రేమామయుడును సర్వశక్తిమంతుడనైన నీ కుమారుడు మాతోనే ఉన్నాడని దృఢముగా నమ్ముకునడం మాకు నీ మహత్వమును తొలగించి భాగ్యమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములో జీవించి పరిపాలించి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు. యెరూషలేమా లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించి ఉన్న జాతులను తమస్సు కప్పి ఉన్న నీపై ప్రభు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపులా పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు.
నీ కుమారులు దూర ప్రాంతంలో నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఆ దృశ్యము గాంచి నీవు సంతోషంతో మిరీదువు. నీ హృదయం ఆనందంతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఇది ప్రభు హక్కు. శ్రీమేరీ సుతుడు జన్మించగా శ్రీమాన రూపమున జన్మించే శ్రీమాన రూపమున జన్మించే శ్రీ పుణ్యనామమున పూజించోడి. శ్రీ పుణ్యనామమున పూజించోడి. బాలన్ బట్టలతో చుట్టి ఉన్నట్టి బాలన్, తొట్టిలో పుట్టి ఉన్నట్టి బాలన్, బట్టలతో చుట్టి ఉన్నట్టి బాలన్, పాటిసే చుట్టి ఉన్నట్టి బాలన్, బట్టలతో చుట్టి ఉన్నట్టి బాలన్, పాటి సేవించుటకు బయలుదేరన్, పాటి సేవించుటకు బయలుదేరన్. శ్రీ మేరీ సుతుడు మించేగానా శ్రీమాన రూపమున జన్మించే శ్రీమాన రూపమున జన్మించే శ్రీమాన రూపమున జన్మించే శ్రీ పుణ్యనామమున పూజించుడి. శ్రీ పుణ్యనామమున పూజించుడి. వినాయి పూర సంగమందు వెలసినాయి పూర సంగమందు, విరివిగై పూర సంగమందు వెలసినాయి పూర సంగమందు, వెలసినాయి పూర సంగమందు, వెలసినాయి పూర సంగమందు. పోదామోరా రండి వేగిరమే, పోదామోరా రండి వేగిరమే. శ్రీ మేరీ సుతుడు చింతేగానా శ్రీమాన రూపమున జన్మించే శ్రీమాన రూపమున జన్మించే శ్రీమాన రూపమున జన్మించే శ్రీ పుణ్యనామమున పూజించుడి. శ్రీ పుణ్యనామమున పూజించుడి. శ్రీ పుణ్యనామమున పూజింపుడి. రెండవ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 2-3 వరకు మరియు 5-6 వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 2-3 వరకు మరియు 5-6 వరకు.
సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించినని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవ దర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. కానీ నేడు దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులగు అపోస్తులకును ప్రవక్తలకును దీనిని తెలియచేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనల్లో పాలు లభించును. వారును ఈ శరీరం యొక్క అవయవములే. యేసుక్రీస్తు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇదియే ఆ పరమ రహస్యము. ఇది ప్రభువు వాక్కు. జగమంతా నీ ప్రేమను కొనియాడగా, జగమంతా నీ ప్రేమను హరించగా, జగమంతా నీ ప్రేమను తేలియాడగా, జగనంతా నీ సాకులు ధరించగా, మానవుడే మా మధ్య పుట్టినావయ్యా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా. మానవుడై మా మధ్య పుట్టినావయ్యా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయ్యా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు గునుగాక. మత్తయి సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12 వరకు. హేరోదు రాజు పరిపాలన కాలమున యూదయ సీమయందుల బెత్లెహేమునందు యేసు జన్మించెను. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమే అని అనిరి. ఇది విని హేరోదు రాజును యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అంతటా రాజు ప్రజల ప్రధాన అర్చకులను ధర్మశాస్త్ర బోధకులను సమావేశపరిచి క్రీస్తు ఎచ్చట జన్మించును అని ప్రశ్నించెను. యూదయ సీమయందలి బెత్లెహేమునందు అని వారు సమాధానమిచ్చిరి. యూదయ సీమయందలి బెత్లెహేమ, నీవు యూదయ పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలైనా నా ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించు నాయకుడు నీలో నుండి వచ్చును అనే ప్రవక్త వ్రాసియుండెను. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి నక్షత్రము కనిపించిన సమయమును వారి నుండి జాగ్రత్తగా తెలుసుకొనెను.
పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువు జాడును కనుగొని నాకు తెలియచేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అనెను. రాజు మాటలను ఆలకించి ఆ జ్ఞానులు వెళ్ళిపోయిరి. అదిగో, తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలముపైకి వచ్చి నిలిచెను. వారు నక్షత్రమును చూచినప్పుడెంతో ఆనందించిరి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు కానుకలుగా సమర్పించిరి. హేరోదు చెంతకు మరలిపోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఏ పండుగ జరుపుకుంటున్నాం? ఏం పండుగ? ముగ్గురు రాజులు. రెండు ఉంటున్నాయి. ఏం పండుగ? క్రీస్తు సాక్షాత్కార పండుగ. మైక్లో కాకుండా ప్రజలందరూ చెప్తే వినపడుతుంది అన్నమాట. క్రీస్తు సాక్షాత్కార పండుగ. ఈ అనుభూతి గురించి మనం చెప్పుకోవాలంటే, ఇది ఒక మాటలో చెప్పాలంటే దీన్నే దైవ దర్శనం అనవచ్చు. దైవ దర్శనం అంటే దేవుణ్ణి దర్శించడం. మనం చెప్పుకున్నాం ఏ విధంగా పాత నిబంధనలో దేవుడు తనను తెలియపరుచుకున్నాడని, తద్వారా క్రీస్తు ద్వారా ఆ దేవాది దేవుడు ఏ విధంగా తనను తెలియపరుచుకున్నాడు, ఏ విధంగా ఆ ప్రజలు ఆ యొక్క దైవ దర్శనాన్ని గాంచారు అని. అంతటి మహాభాగ్యాన్ని ఆ దేవాది దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. మరి అంతటి మహాభాగ్యాన్ని ప్రసాదించినప్పుడు ఆ దైవ దర్శనానికి మన యొక్క స్పందన అనేది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఏముండదా? మన స్పందన ఎలా ఉండాలి? ఎలా ఉంది? కొద్దిపాటి మన స్పందన ఎలా ఉంటుందని ఈనాటి సువిశేష పట్టణంలో మనం విని ఉన్నాం. కొద్దిపాటి వ్యక్తులు ముఖ్యంగా చూసుకుంటే హేరోదు రాజు, ప్రధాన అర్చకులు, జ్ఞానులు ఏ విధంగా ముగ్గురు వ్యక్తులు ఒక్కొక్క విధంగా ఈ యొక్క దైవ దర్శనానికి, ఈ యొక్క క్రీస్తు సాక్షాత్కారానికి స్పందించారు. మరి మనము కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న మనము మన యొక్క స్పందన, మన జీవితాల ద్వారా మన స్పందన కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ధ్యానించుకుంటూ మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి మనము హేరోదు రాజును చూసుకుంటే, హేరోదు రాజు ఈ సంఘటన తర్వాత ఏం చేశాడు? మనం చదువుకుంటాం. ఏం చేశాడు? ఏం చేయలేదా? ఏం చేశాడు? కిరాతకంగా ఎంతోమంది పిల్లలను, 2 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలందరినీ చంపివేశాడు. అది అతని యొక్క స్పందన. మరి హేరోదు రాజు చాలా చెడ్డవాడంటే అంత చెడ్డవాడు కాదు. అని చూస్తే క్రీస్తు పూర్వము దాదాపు 47వ సంవత్సరంలో అతన్ని గవర్నర్ చేశారు. క్రీస్తు పూర్వము 40 సంవత్సరం చూస్తే అతను రాజుగా చేశారు. దాదాపు క్రీస్తు 4 సంవత్సరాల వరకు ఉన్నారు. ఆయన చూస్తే ఆయన కాలంలో చాలా శాంతి స్థాపన జరిగింది. రెండవ చూసుకుంటే యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించాడు హేరోదు రాజు. మరియు అతని కాలంలో ఎక్కువగా ట్యాక్స్, పన్నులు ఉంటే కొన్ని వాటిని తీసివేశాడు. మరియు ముఖ్యముగా క్రీస్తు పూర్వము 25వ శతాబ్దంలో కరువు ఉంటే తన రాజ్యంలో తన గారంలో ఉన్నటువంటి బంగారు పళ్ళాలను అమ్మి అతను ఆ కరువు తీర్చాడు. ఒకవైపు మంచి హేరోదు, అందుకే హేరోద్ ద గ్రేట్ అంటారు ఇంగ్లీష్లో, చాలా మంచివాడు.
అతనికి ఉన్న ఆ చెడ్డ గుణం ఒకటే ఒకటి. ఏం తెలుసా? అసూయ, అనుమానం. తన అధికారానికి ఏదైనా ఆటంకం కలుగుతుందంటే అంతే, ఏం లేదు. అతను ఎవరెవరిని చంపాడు తెలుసా? తన సొంత భార్యని చంపేశాడు, తన భార్య యొక్క తల్లిని చంపేశాడు, తన పెద్ద కుమారుని చంపేశాడు, మిగతా 2 కుమారుని కూడా చంపేశాడు. దేనికి? తన అధికారం పోతుందని. చివరికి ఈనాటి సువిశేష చెప్పడంలో విన్నాం, చివరికి ప్రధాన అర్చకులు కూడా తెలియచేశారు, పవిత్ర గ్రంథం ద్వారా ఆ యూదుల నాయకుడు బెత్లెహేములో జన్మిస్తాడని చెప్పినా కూడా అతను జీర్ణించుకోలేకపోయాడు. అది అతని యొక్క స్పందన. చాలా కిరాతకంగా ఎంతోమందిని చంపివేశాడు అధికార వ్యామోహంతో. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో చూసుకుంటే మనలో కూడా కొద్దిపాటి ఈ హేరోదు ఉండొచ్చు. ఉంటాడా, ఉండడా? ఎంతమంది నా జీవితంలో ఇప్పటి వరకు ఈ హేరోదులో ఇంత భాగం కూడా నాలో లేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? చేతులెత్తండి. ప్రతి ఒక్కరిలో కూడా ఈ హేరోదు అనేవాడు ఎక్కడో ఒక మూలన ఉండే ఉంటాడు. కానీ ఆ హేరోదికి ఒకవేళ మన జీవితంలో అధికారాన్ని ఇచ్చామంటే ఇలా కిరాతకంగా మనము మన జీవితాల ద్వారా చేయవచ్చు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఆ హేరోదికి ఎప్పుడు కూడా మనము అధికారాన్ని ఇవ్వకూడదు. రెండవ వ్యక్తులుగా చూసుకుంటే ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు. వాళ్ళకి ధర్మశాస్త్రం గురించి తూచా తప్పకుండా అన్ని విషయాలు తెలుసు. ఆ గ్రంథాలు చదివారు కాబట్టి ఎక్కడ యూదుల రాజు జన్మిస్తాడు, మెస్సయ్య ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. కానీ ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు వారు మొట్టమొదటిది గుర్తించలేకపోయారు. యేసు ప్రభు తన యొక్క పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ మెస్సయ్యను యేసు ప్రభులో గుర్తించలేకపోయారు. రెండవది ఏం చేశారు? ఆ మెస్సయ్యను తిరస్కరించారు. తిరస్కరించడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాళ్ళ గ్రంథాల ప్రకారం మెస్సయ్య ఇలా రావాలి, అలా రావాలని. ముఖ్యంగా ఏంటంటే వారికి దేవాలయానికి రావాల్సిన ఆదాయము రాలేదు. అన్ని కారణాలు, ఒక కారణము దేవాలయానికి కావాల్సిన ఆదాయం రాలేదు. కాబట్టి యేసు ప్రభు పైన వాళ్ళకి చాలా కోపం, అందుకే తిరస్కరించారు. ఎందుకంటే చాలామంది ప్రజలు యేసు ప్రభు వెంట వెళుతూ ఉన్నారు, ఎంతోమందిని యేసు ప్రభు మార్చివేస్తున్నారు. కాబట్టి ఆ కోపంతో వారిని తిరస్కరించారు. అంతటితో ఆగారా? ఇంకేం చేశారు? ఏం చేశారు? యేసు ప్రభుని చివరికి తుదముట్టించారు. చూడండి ప్రియ దేవుని బిడ్డల, ఒకవేళ మన జీవితాల్లో మనము కూడా ఆ యేసు ప్రభు సాక్షాత్కాన్ని గుర్తించలేకపోతే మామూలుగా మనం ఏం చేస్తాం? మనము కూడా తిరస్కరిస్తాం. తిరస్కరించిన తర్వాత మనం ఏం చేస్తాం? మనలో ఉన్న క్రీస్తును మనము కూడా చంపివేయవచ్చు. చంపివేయడం అంటే ఎలా ఉంటుంది మన జీవితాలు? క్రైస్తవ జీవితానికి సంబంధించి మన జీవితాలు ఉండవు. కాబట్టి రెండవదిగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది, ఎంతవరకు ఆ క్రీస్తును మొదటగా గుర్తించాలి. అలా గుర్తించాం కాబట్టి మనమందరం కూడా జ్ఞాన స్నానం పొంది ఈనాడు క్రైస్తవులుగా, కథోలికులుగా దేవాలయంలో ఉండి ప్రార్థన చేసుకోవడానికి మనము వచ్చి ఉన్నాం. గుర్తించాం. రెండవది అంగీకరించాం. ఏ విధంగా అంగీకరించాం? దాదాపుగా చూస్తే ప్రపంచం మొత్తం చూసినా మీరు కానీ మేము కానీ 90% మనము వేడి ద్వారా అంగీకరిస్తామంటే నోటి ద్వారా క్రీస్తును అంగీకరిస్తాం. కానీ మన జీవితాల వరకు వచ్చే సమయానికి తిరస్కరిస్తాం. రెండు ఉన్నాయి మనలో. నోటి ద్వారా అంగీకరిస్తాం, మన జీవితాల ద్వారా తిరస్కరిస్తాం. ఒకసారి మనము కూడా ఆత్మ పరిశీలన చేసుకున్నాం. మనలో కూడా ఇలాంటి ప్రధాన అర్చకులు, పరిసయ్యులు ఉంటారు. లేరని ఎవరన్నా చెప్పగలరా? ఏదో ఒక మూలన ఉంటారు. వాళ్ళకి అధికారం ఇచ్చామనుకోండి, ఏమవుతుంది? మనము కూడా యేసుప్రభుని తిరస్కరించి యేసుప్రభుని మనం కూడా చంపివేస్తాం మన యొక్క జీవితాల నుంచి. ఈ రెండు రకాల వ్యక్తులు కాకుండా
మనము 3వ రకం వ్యక్తులుగా ఉండాలి. ఎవరు వారు? మనకు తెలుసు. ఎవరు? జ్ఞానులు. ఆ 3 జ్ఞానుల వలె మన యొక్క జీవితాలు ఉండాలి. చూడండి ఏ విధంగా ఆ యేసు జననం ద్వారా, ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు తెలుసుకొని ఆ క్రీస్తును కలుసుకొని ఆరాధించడానికి వాళ్ళు వచ్చారు. ఎందుకు వాళ్ళు గుర్తించారు? ఎందుకంటే గొప్ప గొప్ప యువన నాయకులు జన్మిస్తే ఏదో ఒక క్రొత్తది అనేది కనపడుతుంది. వారికి ఆ దేవాది దేవుడి యొక్క జననం అనేది ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు కాబట్టి వాళ్ళు కనుగొన్నారు. కనుగొన్న తర్వాత ఏదో ఒక వ్యక్తి జన్మించాడు అని కనుగొని ఆ వ్యక్తిని అంగీకరించారు. అంగీకరిస్తే తప్ప వాళ్ళు కొన్ని తూర్పు దేశంలోని అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి రారు. అంతేనా? అంగీకరిస్తేనే మనం పోతాం. అంగీకరించారు, వచ్చారు, చూశారు, ఆరాధించారు, కానుకలు సమర్పించుకున్నారు. మన జీవితాలు కూడా అదే విధంగా ఉండాలి. మన జీవితాల్లో చూస్తే ఇలాంటి నక్షత్రాలు ఎన్నో దేవుడు మనకు ఇస్తూ ఉంటాడు తన యొక్క ఉనికిని తెలుసుకోవడానికి. కానీ కొన్నిసార్లు మనము ఈ అంధకారం అనేది, ఆత్మీయ అంధకారం ఉన్నప్పుడు అన్నీ మూసుకుపోతాయి. ఈ శారీరక కళ్ళు తెరుచుకొని ఉంటాయి కానీ మన యొక్క మనస్సు, హృదయము మూసుకొని అంధకారంలో ఉన్నప్పుడు ఏ నక్షత్రం, ఆ సూర్యుడున్నా కూడా మనము గుర్తించలేం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఈ యొక్క 3 రాజుల వలె ఉండాలని మనము ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ మన జీవితాలు ఈ 3 రాజులుగా ఉన్నాయి అంటే, ఉండాలి అంటే మన యొక్క జీవిత ప్రయాణము ఎలా ఉండాలని ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకొని ధ్యానించుకుందాం. ఒకవేళ మీరు ఇప్పుడు ఒంగోలుకు పోవాలనుకో, వెంటనే ఒంగోలుకు పోవాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి చేయవలసింది ఏంది? ఏం చేయాలి? మొట్టమొదటిగా చేయవలసింది, మీరు ఒంగోలుకు పోవాలంటే ఇప్పుడు సరే ఓకే, బయటికి వెళ్ళాలనుకోండి, మొట్టమొదటి మీరు చేయవలసింది ఏమి లేయాలి? ముందు పైకి లేవాలి. అవునా? ముందు పైకి లేస్తే తప్ప మనము కనీసం బయటకు కూడా పోలేం. ఒంగోలు తర్వాత బయటికి పోవాలంటే లేవాలి. అంటే మనము మన క్రైస్తవ జీవితాన్ని, విశ్వాసములో మరి ముఖ్యంగా మనము జూబిలీ సంవత్సరంలో ఉన్నాం. నిరీక్షణతో యాత్రికులం. ఆ యొక్క కోడ్ చూస్తే నిరీక్షణతో కూడిన యాత్రికులం మనం. ఆ తిరుసభలో ఉన్నట్టు మనమందరం కూడా నిరీక్షణతో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేనితో? విశ్వాసముతో. ఆ ప్రయాణం చేయాలంటే మనం ఏం చేయాలి? ముందుగా లేవాలి. ఎక్కడి నుంచి? కుర్చీలో నుంచి లేవాలా? అలా లేవాలంటే మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆ లిస్ట్ నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, సాయంత్రం వరకు టైం పడుతుంది. వేటి విషయాల నుంచి మనము పైకి లేవాలి, ఆధ్యాత్మికంగా పైకి లేవాలంటే ఆ లిస్ట్ చెప్పాను అనుకో, ఈరోజు ఉపవాసాలు ఉండి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చోవాలి. అంటే మనందరికీ తెలుసు దేని నుంచి మనము పైకి లేవాలి. ఆ పైకి లేపడానికి ఆ దేవాది దేవుడు మానవునిగా ఈ లోకంలో జన్మించారు. తన వెలుగుతో అంధకారంలో ఉన్న మనలను పైకి లేపడానికి, మరియు ఆ వెలుగు మనపై ప్రకాశించి ఆ వెలుగును ఇతరులకు ఇవ్వటానికి. కాబట్టి ఎంతవరకు మనము కొన్నిసార్లు మనము పైకి లేవాలనే చాలా బద్ధకం. ఎందుకంటే ఒకసారి ఇలాంటి ఒక రకమైన చీకటి జీవితం అనవచ్చు, అంధకార జీవితం అనవచ్చు, ఏదో కొద్దిపాటి చీకటి అంధకార జీవితం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. అది ఎంత శాతం ఉందంటుంది ఒక వ్యక్తిగతంగా మారుతూ ఉంటుంది, కానీ మన జీవితంలో ఉంటుంది. కానీ దానికి ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఎక్కువ శక్తిని ఇచ్చావనుకో, ఆ జీవితానికి అలవాటు పడ్డావనుకో, మనం పైకి లేలేం. ఎక్కడైనా చెడ్డ పని చేస్తున్నారని ఒకవేళ ఎక్కడ చేస్తారు? ఎక్కువ శాతం చీకటిలో. మా హౌస్ ముందు చూస్తే, హౌస్ ముందు లైట్ లేదు, బోర్డు ఉంది కానీ లైట్ లేదు, సరిగా గేట్ లేదు. ఎప్పుడు చూసినా వెహికల్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. కొంతమంది ప్రజలు వచ్చి అక్కడ మీటింగ్ పెడతారు. దేనికి తెలుసా? దేనికోసం? అక్కడ చీకటిగా ఉంది, ఎవరికి కనపడదు అని. అందుకే మేము లైట్ బిగించాలనుకున్నాం. ఒకసారి వెలుగిస్తే ఆ లైట్ ద్వారా వాళ్ళు కూడా కనువిప్పు కలిగి అక్కడికి రాకుండా మీటింగ్ పెట్టకుండా ఉంటారని. అలాగే మన జీవితంలో కూడా అంతే.
చీకటి అంధకారం ఎక్కువగా ఉందనుకోండి, మనము దానికి సంబంధించిన జీవితాన్ని మనం జీవిస్తాం. ఎప్పుడైతే మనలో ఆ క్రీస్తు వెలుగు ఉంటుందనుకోండి, దానికి సంబంధించి మనము జీవిస్తాం. ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఏ విధంగా మన జీవితాన్ని మనము జీవిస్తాం. ఒకసారి మనం ఎప్పుడైతే ఇక ఆధ్యాత్మికంగా మనము లేపబడతామో, రెండవది ఏం చేస్తామంటే, ఇక జ్ఞానుల వలె మనము కూడా క్రీస్తుని వెతుకుతాం. ఆ క్రీస్తుని వెతకాలంటే ముందు లేవాలి. వాళ్ళు ఎన్నో కిలోమీటర్లు ప్రయాణించి వారు ఆ క్రీస్తును వెతకడానికి వారు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఈ విశ్వాస ప్రయాణంలో ఆ క్రీస్తును వెతుకుచూ ఉన్నప్పుడు ఆ నక్షత్రం అనేది మనకు కనపడుతుంది. ఎప్పుడైతే వెతకాలి అనుకున్నప్పుడు, చూడండి, మీరు సువిశేష పట్టణంలో విన్నారో లేదో, ఎప్పుడైతే వాళ్ళు హేరోదు రాజును కలవడానికి వెళ్ళాడో ఆ యొక్క నక్షత్రం అనేది మాయమైంది. ఎప్పుడైతే హేరోదు కోట నుండి బయటికి వచ్చారో తిరిగి ఆ నక్షత్రం అనేది కనపడేది. ఎందుకు? వారు తిరిగి ఆ క్రీస్తును కలుసుకోవడానికి వెళుతున్నారు కాబట్టి. మన జీవితాల్లో కొన్నిసార్లు మనము నిరాశపడతాం, అయ్యో నా జీవితం ఇలా అయింది అలా అయింది అని. కానీ ఆ కష్టాల్లో బాధల్లో కూడా నువ్వు క్రీస్తు వైపు నీ యొక్క ఫోకస్ ఉందంటే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క నక్షత్రాన్ని చూపిస్తాడు. అది ఆత్మస్థైర్యం కావచ్చు, ధైర్యము కావచ్చు, దేవుని దీవెన కావచ్చు, పలు విధాలుగా ఆ యొక్క నక్షత్రం అనేది మనకు కనపడుతూ ఉంది. కానీ మనం ప్రశ్నించుకోవాల్సింది, వేటిని మనము వెతుకుతున్నాం? జీవితంలో ప్రతి వ్యక్తి కూడా, దేవుని నమ్మని వ్యక్తి కూడా ఏదో ఒక సత్యాన్ని వెతుకుతూనే ఉంటాడు. అది దేవునిగా గుర్తించలేకపోవచ్చు, కానీ ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాడు. మరి సరైన దాన్ని మనం వెతుకుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి బుద్ధ ఉన్నాడు కదా, ఆయన ఒక చిన్న కథ ఒకసారి చెప్పాడు. మనందరికీ మనం వినే ఉంటాం. ఒక గ్రామంలో ఒక వ్యక్తి, అతనికి 5 సంవత్సరాల కొడుకు, భార్య చనిపోయింది. ఆ వ్యక్తికి 5 సంవత్సరాల కొడుకున్నాడు. ఒకసారి పని నిమిత్తము బయటికి వెళ్ళినప్పుడు బందిపోడు దొంగలు ఆ గ్రామంలో పడి గ్రామాన్ని అంతా కూడా నిప్పు పెట్టి ఆ 5 సంవత్సరాల బాలును కూడా వారి వెంట తీసుకుపోయారు. ఈ వ్యక్తి ఇంటికి వచ్చిన వెంటనే తన ఇంటి పక్కన ఒక చిన్న పిల్లవాడి కాలిపోయిన మృతదేహం కనపడింది. సో అతనేమనుకున్నాడు, నా కొడుకు చనిపోయాడు, కాల్చివేశారు, చనిపోయాడని దుఃఖపడి ఆ యొక్క శవాన్ని ఏం చేశారు, కాల్చివేసి అస్థికలు వస్తాయి కదా, ఆ అస్థికలు తీసుకొని రోజు ఏడుస్తున్నాడంట. అయ్యో నా కుమారుని కోల్పోయానని రోజు పనికి పోతున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు, ఏడుస్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బందిపోడు దొంగల నుంచి ఆ బాలుడు తప్పించుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినే ఆ ఇంటిని కొద్దిగా నూతనంగా కట్టుకొని ఉన్నాడనమాట. సో ఆ బాలుడు వచ్చి తలుపు తట్టి, నాన్న తలుపు తీవు అన్నాడు. ఆ తండ్రి చాలా దుఃఖంలో ఉన్నాడు. ఎవరు నువ్వు, ఎవరు కావాలి అంటే, నేను నీ కొడుకును వచ్చున్నాను, తలుపు తీయంటే, నా కొడుకు లేడు, చనిపోయాడు అనుకొని ఏదో చిన్నపిల్లలు వచ్చి ఏదో తమాషా చేస్తున్నారని కోప్పడి తలుపు తీయకుండా వెళ్ళిపో అన్నాడు. ఆ బాలుడు చాలాసార్లు తలుపు కొట్టాడు, కానీ ఇతను వెళ్ళి తలుపు తీయలేదు. ఆ బాలుడు వెళ్ళిపోయాడు, ఎప్పటికీ కూడా తండ్రిని కలవలేదు. మన జీవితాల్లో కూడా అంతే. ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, కొడుకు చనిపోయాడు అనుకున్నాడు. అది నిజమా? కాదు. మన కొన్ని జీవితాల్లో అలాగే జరుగుతుంది. మనము కొన్ని భావించినప్పుడు అదే సత్యము, అదే నిజమని ఆ భ్రమలో మనము జీవిస్తూ ఉంటాం. కొన్నిసార్లు సపోజ్ గుడి ఉందనుకోండి, సండే ఏముందిలే, ఏం గుడికి పోదాంలే, గుడికి పోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇలాంటి అభిప్రాయాలు వచ్చాయనుకోండి, వారి వరకు అది వారికి సత్యం. కానీ నిజంగా అది సత్యమా? కాదు. అది ఒక లాంటి భ్రమ, దాన్ని ఇల్యూషన్ అంటాం. అలాంటి భ్రమలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి ఏది చెప్పినా కూడా నమ్మరు, ఆ దేవుడు చెప్పినా కూడా నమ్మరు. అలాంటి భ్రమలో మనం ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నిజంగా ఆ క్రీస్తును మన జీవితాల ద్వారా నిజమైన సత్యాన్ని మనము వెతుకుతూ ఉంటే తప్పనిసరిగా ఆ దేవుడు మనకు ఆ నక్షత్రాన్ని చూపిస్తారు. అప్పుడు మనము ఆ జీవిత ప్రయాణంలో విశ్వాసం కలిగి ఆ దేవుని వెతకడానికి మనము వెళ్ళవచ్చు.
మళ్ళా వెదుగుతూ ఆ యొక్క క్రీస్తును కనుగొన్న తర్వాత ఆ జ్ఞానులు ఏం చేశారు? కనుగొన్న తర్వాత, చూసిన తర్వాత ఏం చేశారు? కానుకలు సమర్పించారు. ఆ క్రీస్తును కనుగొన్న తర్వాత కానుకలు, తమ్ము తెచ్చుకున్న యొక్క కానుకలు సమర్పించుకున్నారు. ఏంటి కానుకలు? మనం సువిశేషపట్నం చదివాం. బంగారం, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం. మీరు చాలాసార్లు చాలా ప్రసంగాల్లో విని ఉండవచ్చు. ఎందుకంటే ఈ మూడు కూడా క్రీస్తు జీవితానికి నిదర్శనంగా ఉంటాయి. బంగారం అనేది దేనికి గుర్తు? వినే ఉంటారు. రాచరికానికి, సాంబ్రాణి దైవత్వానికి, మూడవది పరిమళ ద్రవ్యం యేసు ప్రభు యొక్క భూస్థాపితానికి అని మనందరికీ తెలుసు. మరి మనం ఒకవేళ క్రీస్తుని కలుగుంటే మనము ఏ బహుమానం క్రీస్తుకి ఇవ్వాలి? బంగారం, సాంబ్రాణి, పరిమళ. ఏమి ఇవ్వాలి? మన యొక్క, చెప్పాను కదా, ఇవన్నీ మనకి తెలుసు. ఏది అడిగినా మనము మన నోటి ద్వారా క్రీస్తుని అంగీకరిస్తాం. ప్రతి ఒక్కరిని అడిగాను అనుకోండి, ఏమి సమర్పించాలంటే ఏమంటాం? హృదయాన్ని సమర్పించాలి అంటాం. మళ్ళీ తిరిగి ప్రశ్న వేశాను అనుకోండి, ఎంతవరకు మన యొక్క హృదయాలు దేవునికి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాయి? సిద్ధంగా ఉన్నాయన్న వాళ్ళు ఎవరన్నా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మనము చాలా వరకు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం. కొన్ని సంవత్సరాలుగా మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు, కొన్ని సంవత్సరాలుగా మేము గురుత్వ జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు. కానీ అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుంటాం, చాలాసార్లు విని ఉంటాం. దేవునికి అంగీకారమైన బలి, అయోగ్యమైన మీ బలులు నాకిక అక్కరలేదు, మీరు వేయు సాంబ్రాణి పొగ నాకు అసహ్యముగా ఉన్నది. చూడండి, దేవుడు ప్రవక్త ద్వారా పలికే మాట. మనం చేసే ఇక ఆరాధనలుగా సపోజ్ ఆ దేవాది దేవుడు ప్రవక్త ద్వారా మనకు తెలియజేశాడు అనుకోండి, మీరు చేసే ప్రార్థనలు కానీ, మీరు చెప్పే రోజరీ కానీ, మీరు పాల్గొనే ఈ యొక్క పూజా బలి కానీ, మీరు సమర్పించే కానుకలు ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి అని ఒకవేళ దేవుడు చెబితే ప్రవక్తల ద్వారా ఎలా ఉంటుంది? ఎందుకు ఆ విధంగా దేవుడు ఒకవేళ చెప్పలేము. బహుశా ఒకవేళ ప్రవక్తను పంపిస్తే ఈ కాలంలో కూడా మన యొక్క తిరుసభలో ఇలాంటి మాటలు చెప్పవచ్చేమో, చెప్పలేము. అందరికీ సంబంధించింది కాదు, కానీ మేబీ కొద్ది వరకైనా ఈ విషయాలు కూడా చెప్పొచ్చాము. ఎందుకంటే దేవుడు మన నుంచి కోరే ఒకే ఒక బహుమానం ఏంటంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో, మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మరి ముఖ్యముగా మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడును విడనాడుడు. ఇవన్నీ చెడును విడనాడి శుద్ధి చేసుకున్న హృదయాన్ని దేవుడు బహుమానంగా కానుకగా స్వీకరిస్తారు. అది మనము ప్రతి ఆదివారం, మీరు దాదాపుగా ఆదివారమే వస్తారు కాబట్టి ప్రతిసారి మనము దివ్య పూజా బలికి వచ్చినప్పుడు మనము దేవునికి సమర్పించవలసింది ఇలాంటి హృదయాన్ని. అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కడన మనమందరము కూడా దేవునికి అకౌంట్ ఇవ్వాలి. ఆ యొక్క సమయం వస్తుంది, అకౌంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దేవుడు అడిగేది ఈ కానుక. మరి ఎప్పటి వరకు ఆ యొక్క కానుక అనేది సిద్ధముగా ఉంటుంది దేవుని సమర్పించడానికని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుడు కోరిన యొక్క హృదయాన్ని మనము దేవునికి సమర్పించగలిగితే మన జీవితం ఎలా ఉంటుందంటే నూతన మలుపు. ఏ విధంగా ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు దేవాది దేవుడు కలలో చెప్పినప్పుడు హేరోదు దగ్గర పోకుండా వెళ్ళండి అన్నప్పుడు వారు వేరొక మార్గాన్ని తీసుకున్నారు. అది యొక్క నూతన మలుపు. ఎందుకంటే ఒకవేళ హేరోదు దగ్గరికి పోయింటే నాశనం జరిగి ఉండేది, కాకుండా వేరే మార్గానికి వెళ్ళారు కాబట్టి జీవం అనేది ఇప్పటి వరకు ఉంది. కాబట్టి ఆ నూతన మలుపు రావాలంటే, మన జీవితంలో ఆ నూతన జీవితం రావాలంటే అలాంటి హృదయాన్ని మనము దేవునికి సమర్పించాలి. మరి మనమందరం కూడా
ఇక నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో మన జీవితము నూతన మలుపుతో నూతన జీవితంగా ఉండాలా, లేదా అదే పాత జీవితము ఇంకా కొద్దిపాటి హేరోదు, ఇంకా కొద్దిపాటి ప్రధాన అర్చకులతో మన జీవితం ఉండాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. చివరిగా మన జీవితాలు కూడా చూస్తే, క్రైస్తవ జీవితాలు మరి ముఖ్యంగా మీరు కానీ నేను కానీ చూస్తే మనమందరము కూడా ఆ నక్షత్రం వలె మనము కూడా ఇతరులను క్రీస్తు వద్దకు తీసుకురావాలి. నేను ఇది ధ్యానించుకునేటప్పుడు ఒకే ఒక ఆలోచన వచ్చిందనమాట. జీవితములో చనిపోయేలోపు ఒక్కసారైనా క్రైస్తవులుగా ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి, నేను కూడా నీలా జీవించాలనుకుంటున్నాను, నేను కూడా నీలా నీ దేవుని సేవించాలనుకుంటున్నాను అని చెప్పగలరా? నన్ను నేను ప్రశ్నించుకుంటే, నేను చనిపోయే లోపు ఒక్క వ్యక్తి అయినా నా దగ్గరకు వచ్చి, నేను కూడా నీలా గురువు కావాలి, గురువు అందరూ అవుతారు కానీ నీలా ఉండిన గురువు కావాలి అని ఒక్క వ్యక్తి అన్నాడు అనుకోండి, జీవితం సార్థకమైనట్లే. చనిపోయే లోపు అట్లీస్ట్ కనీసం ఇది ఓన్లీ 4వ సంవత్సరంలో గురువు జీవితంలో అడుగుపెట్టాను, ఇంకా చాలా సంవత్సరాలు ఉంది. చనిపోయేలోపు ఒక్క వ్యక్తి వచ్చి అన్నాడు అనుకోండి, దాంతో నా జీవితము సార్థకమైన. అంటే నేను కూడా ఆ నక్షత్రం వల్ల, ఏ విధంగా నక్షత్రం ఆ జ్ఞానులని క్రీస్తు వద్దకు చేర్చుందో, నేను కూడా ఆ నక్షత్రం వల్ల ఇతరులను క్రీస్తు దగ్గరకు చేర్చుతాను. అది ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రైస్తవురాలు జీవించవలసిన జీవిత విధానం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇది ఒక ఛాలెంజ్గా మీరు కానీ నేను కూడా తీర్చుకోవాల్సిన ఛాలెంజ్ ఏంటది? జీవితంలో ఒక్కరైనా మన దగ్గరకు వచ్చి, నీలాంటి జీవితాన్ని నేను కూడా జీవించాలి, ఆ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. ఆ భాగ్యాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తారు. ఎప్పుడైతే క్రీస్తుని వెతుకుతామో మనకు ఆ నక్షత్ర రూపంలో దేవుడు ప్రసాదిస్తారు. కాబట్టి ఆ భాగ్యాన్ని ప్రసాదించాలని ప్రత్యేక విధంగా బలిపూజలో ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మనమందరం లేచిలబడి మనకు విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పొన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ఆ దేవాది దేవుడు తన యొక్క సాక్షాత్కారం ద్వారా తనను తాను ఈ లోకానికి మానవాళికి తెలియచేసుకున్నాడు. ఎంతో భాగ్యాన్ని, ఆ వెలుగును మనకు ప్రసాదించున్నాడు. మరియు ఆ వెలుగులో మనమందరం కూడా ప్రయాణించాలి అని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆ వెలుగుమయ జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయాలని మనకు హృదయంలోని విన్నపాలను ఆ దేవునికి సమర్పించుకుందాం. ఓ సకల లోకపాలక తొలిక శ్రీసభను ఆధ్యాత్మికంగా పాలిస్తున్న మా ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సువార్త ప్రచారకులను, సంఘ పెద్దలను మీ అనంత ప్రేమతో దీవించండి. క్రైస్తవ సంఘములను చక్కని లోతైన దృఢతర విశ్వాసంతో నడిపించుటకు అవసరమైన పవిత్రాత్మ వరములనిచ్చి వారిని మీ దివ్య మార్గంలో నడిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సత్య సంపూర్ణుడా దిల్లును అని యెషయా ప్రవక్త నుడివినట్లు మీ దివ్య తేజస్సును మాపై, మా క్రైస్తవ సంఘంపై ప్రసరింపచేసి మాకు మీ ఘనతను వెల్లడి చేయుడు. మేమంతా మీ అభ్యుదయ కాంతులు పొంది సంతసముతో ఆనందముతో పొంగిపోవు మంచి విశ్వాస హృదయములను
సంతృప్తికర జీవితాలను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. త్రియేక దైవంలో జ్ఞానస్నానం పొంది మీ పవిత్ర ప్రజలుగా ఎన్నుకోబడిన మేమంతా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మిమ్ము సేవించి ఆరాధించి మా జీవితాలను ధన్యం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ఇమ్మానుయేలు దేవా, సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును అని పునీత చిన్నప్ప గారు తేటతెల్లం చేయుచున్నారు. మీ జీవము గల వాక్కును విశ్వసించి మీ దరిచేరి ప్రార్థిస్తున్నాం. సకల జాతి జనులను మీ పవిత్ర హస్తముతో దీవించి మీ కాపుదలలో వారికి రక్షణ భాగ్యమును చక్కని భవిష్యత్తును వసగమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహిమాన్విత దేవా, మా సంఘములో ఉన్న బాలబాలికలను, యువతీ యువకులను, యువజన సంఘాలను, మర్యాదల సభ్యులను, గాయక బృందమును, మా శ్రీసభ శ్రేయోభిలాషులందరినీ మీ ప్రేమపూర్వక ఆశీర్వాదములతో నిండుగా మెండుగా దీవించి మీ రెక్కల నీడలో భద్రపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మనకు స్వంత అవసరాల కోసం ప్రార్థించుకుందాం. సర్వజనవాలి రక్షకుడైన దేవ, మీ శరణు గోరి మేము సమీపించి మేము ఆరాధించుచున్న ఈ బిడ్డలందరికీ నూతన జీవమిచ్చి సంతోష సమాధానాలతో ఈ నూతన సంవత్సరం అంతా విశ్వాసంలో జీవించి వరప్రసాదమును దయచేయుడు. మీ పరిశుద్ధ నామంలో వీరు చేపట్టు ప్రతి కార్యము నూరంతలుగా ఫలించినట్లు ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పులకరించెను రక్షకుడు ఇలలో జన్మించెను, నింగి నేల పులకరించెను. రక్షకుడు ఇలలో జన్మించెను. మామయుడా నా కృపామయుడా, నా ప్రేమామయుడా, నా కృపామయుడా, భక్తితో నిన్ను స్తుతింతును. భక్తితో నిన్ను స్తుతింతును. భక్తితో నిన్ను స్తుతింతును. నన్ను నీకు అర్పింతును. నా ప్రేమార్పణ ఇది నా హృదయార్పణ, ఇది నా ప్రేమార్పణ, ఇది నా హృదయార్పణ. భక్తితో నిన్ను స్తుతింతును. నన్ను నీకు అర్పింతును. భక్తితో నిన్ను స్తుతింతును. నన్ను నీకు అర్పింతును.
సర్వమునర్పించెదను. నేను నా సర్వమునర్పించెదను. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థింపుడు. ప్రభువా, మన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనముల కొరకును, తమ పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ శ్రీ సభ సమర్పించు ఈ అర్పణను కరుణతో వీక్షింపము. ఇప్పుడు మేము బంగారము సాంబ్రాణి సుగంధములను గాక మా ప్రభు అయిన యేసుక్రీస్తు బలి సూచకములైన ఈ అపద్రాక్ష రసములను నీకు అర్పించుచున్నాము. వీటిని పవిత్రమనిచ్చి మమ్ము దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నీత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీవు ఏర్పాటు చేసిన శాశ్వత రక్షణ ప్రణాళికను నేడు క్రీస్తునందు వెల్లడించితివి. సర్వ మానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరిచితివి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణమనెరుగని తన మహిమతో మాము క్రొత్త స్వభావములను చేసెను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళమన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నేను నిరతము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. పరలోక భూలోకమంతయు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా హోసానా, మహోన్నతమున హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్. మిగిలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున
పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ ఓ ప్రభువా, నిమ్మనిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మీద కొట్టబడిన యేసుదేవా మీకే ఆరాధన మీకే ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ మీద చిందబడిన దివ్య రక్తమా మీకే ఆరాధన మీకే ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణములు ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తాళమును స్మరించుచు
జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మాము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారికి మాము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసమును జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఎండి ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఉత్థానము నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలిగంబు మరిమాతతోనూ, ఆమె భర్త పునీత జోజప్పతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆధునిక సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరము కూడా ఈ అంధకారము చీకటి నుంచి లేచి ఆ క్రీస్తును వెతుకుచు ఆ క్రీస్తుకు మనకు హృదయాన్ని సమర్పించి నూతన జీవితముతో ఈ నూతన సంవత్సరంలో మనం జీవించే విధంగా ఆశీర్వదించమని ప్రభు నేర్పిన ప్రార్థన ద్వారా వినిపించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులు చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే ప్రభువు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుండి తరలి వచ్చి క్రీస్తే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాలయితడే దివ్య మందసంలో వాక్య రూపమితడే మండుచున్న పొదలో అగ్ని జ్వాలయితడే దివ్య మందసములో వాక్య రూపమితడే తేనె రుచుల మన్నా స్వర్గ భోజమితడే సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే రొట్టె విందు పంచే రక్త మాంసమితడే ఆత్మహితము కూర్చే అమృతము ఇతడే అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి.
ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. స్వామి ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి పేరట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుని వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ ఎనడు సుకృత తలంపులను, నా అతిక్రమముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రించవలనని నా మంచి యేసువా, దేవర వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపులు నెరవేరినట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరేమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క దివ్యబలి పూజని సమర్పించి మనందరికీ మంచి చక్కని వాక్యాన్ని ఇచ్చినటువంటి ఫాదర్ చంద్రమోహన్ ఫాదర్ డాన్ బోస్కో అడ్మినిస్ట్రేటర్ వారికి మీ తరపున నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మిత్రులారా, మరి ఒకసారి క్రిస్మస్ పండుగకు మరియు నూతన సంవత్సర పండుగకు అన్ని విధాలా సహాయపడ్డ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనందరికీ తెలిసిన విధంగా 9వ తారీఖు నెల్లూరులో ఫాదర్ అంతోని దాస్ గారు పీఠాధిపతుల అభిషేకం జరుగుతుంది. ఆ రోజు 10 గంటలకు దైవబలి పూజ, 8 గంటలకు ఊరేగింపు ఉంటుంది. కనుక మనము 9 గంటలలోపు అక్కడ ఉన్నట్లయితే మనము దివ్యబలి పూజకు అందుకోవచ్చు. మరి దానికోసము ప్రత్యేకంగా బస్సులు వేయడం జరిగింది. ఒకరికి 400 రూపాయలు. మరి ఎవరైతే రావాలనుకున్నారో వారందరూ బైరం రమేష్, హరిబాబు వారికి మీ పేర్లు ఇవ్వండి, అలాగే డబ్బులు కూడా ఇవ్వండి. పూజ అయిపోయిన తర్వాత వారు బయట ఉంటారు. కనుక ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో వారందరూ కూడా మరి వారికి మీ పేర్లను ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఆ రోజు సాయంత్రం ఇక్కడ పూజ ఉండదు, ఎందుకంటే అక్కడ ముగించుకొని తిరిగి వచ్చే సమయానికి లేట్ అవ్వచ్చు. కనుక ఆ రోజు సాయంత్రం దివ్యబలి పూజ ఉండదు. ఒకవేళ ఎవరైనా వచ్చినట్లయితే వచ్చి జపమాలు చెప్పుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. స్థలం తెలుసుగా అందరికీ సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, దర్గామిట్ట. అదేవిధంగా యువతకి హైదరాబాద్లో యూత్ మీటింగ్ ఉంది. రైజ్ 25 అని 10వ రీజనల్ యూత్ కన్వెన్షన్ జరుగుతుంది. డేట్ వచ్చి జనవరి 11 నుంచి 14 వరకు. స్థలము సెయింట్ తెరేసా గర్ల్స్ హై స్కూల్, సనత్ నగర్, హైదరాబాద్. కనుక మన విషయాల నుంచి యువతను ప్రోత్సహిస్తున్నాము. ఎవరైనా వెళ్ళవలసిన వారు
వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం కనుక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది, అది నేను మీకు పంపిస్తాను. కనుక దాంట్లో మీరు మీ యొక్క పేర్లను రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ప్రయాణానికి ఒక ఖర్చు టీసీబీసీ యూత్ కమిషన్ వారు ఇస్తారు, ఒకటి మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైతే వెళుతున్నారో వారికి బిషప్ గారు అదనంగా 400 రూపాయలు ఖర్చుల నిమిత్తం ఇస్తున్నారు. కనుక మన విచారాలున్న యువకులకు ప్రోత్సహిస్తున్నాను. ఈ యొక్క యువత మీటింగ్కు హాజరు కావాలని మిమ్మల్ని కోరుచున్నాను. వచ్చే ఆదివారము మనము యేసుప్రభు జ్ఞానస్నాన పండుగను కొనియాడుచున్నాము. ఆ రోజు నుంచి మనము సామాన్య కాలంలోకి ప్రవేశిస్తాము. ప్రభు నక్షత్రమును తూర్పు దిక్కున చూచి అతన్ని ఆరాధింప కానుకలతో వచ్చితిమి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు స్వర్గపు వెలుగుతో అన్ని వేళలందును అన్ని తావులకును మాకు ముందుగా నడువుము. నీ కాంతి కిరణముల సహాయము ద్వారా స్వచ్ఛమైన నేత్ర దృష్టిని కలిగి నేడు మేము కొనియాడుచున్న పరమరస్యమును స్పష్టముగా గ్రహింపగలుగుదుము. నిజమైన అభిమానంతో నేను పూజించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శిరములు వంచి ప్రభు ఆశీస్సులకై ప్రార్థించుకోనండి. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వేశ్వరుడు మేము చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి ఆహ్వానించిన కనికరం గల ప్రభువు తన తయానుగ్రహములను ఆశీస్సులను మీపై కృంభరించి మీ హృదయమును విశ్వాసము నమ్మిక ప్రేమతో బలపరచునుగాక. క్రీస్తు తన సాక్షాత్కారం ద్వారా అంధకారంలో ప్రకాశించే జ్యోతిగా ఈనాడు ఈ లోకంలో ప్రత్యక్షమాయను. అతనిని నమ్మకముతో అనుసరించుచున్న మేము కూడా దేవుడు మీ సహోదరి సహోదరుల కొరకు కాంతివంతమైన దీపకులుగా రూపొందించునుగాక. జ్ఞానులు ఒక నూతన నక్షత్రమును అనుసరించి జ్యోతి నుండి జ్యోతిగా వెలిసిన ప్రభు అయిన క్రీస్తును కనుగొని ఎంతో ఆనందించరి. అదే విధముగా మీ జీవిత యాత్ర ముగిసిన తర్వాత మీరు కూడా ఆ ప్రభువును కనుగొందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుకు జ్యోతిగా ఈ భూలోకంలో జీవింతుముగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. చింతలేదిక యేసు పుట్టెను వింతగా బేత్లెహేమందునా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా. చుక్క కనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని కనుగొనా. చక్కగా బేత్లెహేమున జొచ్చిరి, కానుకలిచ్చిరి. చక్కగా బేత్లెహేమున జొచ్చిరి. బేత్లెహేమందునా చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసముందుమా. సర్వజనాంగమా, సంతసముందుమా. రెండు 2023-25 జూబిలీ ప్రార్థన
మా యొక్క పరలోకపు తండ్రి, మీ మీ దివ్య కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తునందు మీరు మాకు ప్రసాదించిన విశ్వాసము, నమ్మిక, ప్రేమ అను ప్రధాన పుణ్యాలను మీ పవిత్రాత్మ ద్వారా మా హృదయాలలో రగిలింపచేసి మీ రాజ్య పాలన పట్ల అభిలాషను అధికం చేయండి. మీ యొక్క కృపావరము ద్వారా మా యందు సువార్త బీజములు వేరులుని మెలకెత్తి ఫలింపచేసి మంచి శ్రద్ధగల వ్యవసాయకులుగా రూపొందినట్లు చేయండి. తద్వారా సమస్త మానవాళి సమన్వయపూర్వకమైన వ్యవస్థగా రూపొంది క్రొత్త ప్రపంచం స్వర్గం పట్ల ఆసక్తిని పెంపొందించుగాక. తత్ఫలితంగా దుష్ట శక్తులు అధిగమించబడి మీ యొక్క మహిమ యుగ యుగములకు ప్రతిష్ఠింపబడుగాక. 2025 జూబిలీ వేడుకలు యాత్రిక సంఘమైన మారు పరలోకపు విలువల పట్ల ఆకాంక్షను మేల్కొల్పి ప్రపంచమంతటను మా రక్షకుడగు యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము, శాంతి ప్రసరింపచేయుగాక. సత్యము, మార్గము, వెలుగు, జీవమునైన మీకు యుగయుగములకు స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలముల పొందుటకై పరిశుద్ధ పాపవారి తరపులని వీరున్నట్లుగా పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ నామము మహిమగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మానవము మాకు నీటికివ్వండి. మా యొక్క అప్పుడిన వారిని మేము మరించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవప్రసాద చేత కేవలే మా వందనము. ఏలివారు మీతో ఉన్నారు. శ్రీనివాసుడు పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరి యొక్క మాత పాపమయుడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగుగాక. దేశనాథునికి పరిశుద్ధ దివ్య